రైట్. ఇదొక అంశం. మరుగుదొడ్డే విద్యార్థులకు పడక గది ఎక్కడిది? జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. 46 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కనీసం మౌలిక వస్తువులు లేమితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 4 తరగతుల విద్యార్థులకు కేవలం 3 గదులు ఉండడంతో అందులోనే నెట్టుకొస్తున్నారు. మరోవైపు పాఠశాల బిల్డింగ్లో ఉన్న టాయిలెట్స్లో గత కొన్ని సంవత్సరాలుగా వాటర్ సప్లై నిలిపివేశారు. అందులోనే విద్యార్థులు నిద్రపోతున్నారు. ఇక్కడ చూడండి, ఒకసారి ఫోటో జూమ్ చేసుకో. అది టాయిలెట్ గది. ఆ టాయిలెట్ గదిలో పిల్లలు పడుకుంటున్నారయ్యా. మీ ఇళ్ళల్లో కనీసం అడిగి పోవాలన్నా చెప్పులు వేసుకొని మూతికి మాస్కులు పెట్టుకొని పోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులేమో ఆడికి పోయి బాత్రూంలో పండుకోవాలనా? ఏని దుర్మార్గం. ఇక అందులో నిద్రపోతున్నారు. మరుగుదొడ్డి కమోడ్పై పెద్ద నాపరాయి పెట్టి టాయిలెట్నే బెడ్రూమ్గా వాడుకుంటున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో విద్యార్థులు అసలు ఏమాత్రం మౌలిక వస్తువులు లేకుండా కాలం వెల్లదీస్తున్నారు. పట్టణ గురుకుల పాఠశాల విద్యార్థులకు మౌలిక వస్తువులు కరువయ్యాయి. 46 మంది విద్యార్థులకు కనీసం ఒకటంటే ఒక టాయిలెట్ కూడా లేకపోవడంతో మలమూత్రాలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వాష్రూమ్స్ లేకపోవడంతో బయటికి పోయి వాళ్ళు వాష్రూమ్ పోతున్నారంట. కనీసం నీటి వసతి కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో మున్సిపాలిటీ ట్యాప్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా కారణాల వల్ల నల్లనీరు రాకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేసుకొని నీటి నిల్వ చేసుకొని పొదుపుగా వాడుకుంటున్నారు. దానికి తోడు అసలే చలికాలం కావడంతో ఉదయాన్నే బయట గజగజ వణుకుతున్న స్నానాలు చేస్తున్నారు. ఇది ఏంది? గురుకుల పాఠశాలే కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు బాగా ఏమో పొట్టైనని చెప్తున్నారు కదా, మరి మీ దృష్టిలో లేదా ఇది మీ గత హయాంలో జరిగినటువంటి పాఠశాల కాదా? అప్పుడు ఏర్పాటు చేసిన పాఠశాల కాదా ఇది? మరి మీరు ఏం చేస్తున్నట్టు? ఏదో మేము పొట్టు చేసినాం, మేము మొత్తం ఎలగబెట్టినామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు కదా. మరి మీరేం చేసినట్టు గతంలో? ఇది మీరంటే చాలా గౌరవం ఉంటుండే. కానీ బీఆర్ఎస్ పార్టీకి పోయిన తర్వాత మీరు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రాజకీయాల వాళ్ళకు లబ్ధి చేకూరే రకంగా మీరు మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది, చాలా వరకు బాధ వేస్తుంది కూడా మీరు మాటలు చూస్తుంటే. మరి ఏమైంది? మీరు గతంలో గురుకులకు సంబంధించి వివరించారు కదా. మీరు చాలా బాగుంది గురుకుల విద్యా సంస్థలు, ఇది వచ్చినాకనే కథం అయిపోతుంది, ఇది వచ్చినాకనే ఆగమవుతుంది అంటున్నారు కదా. ఏం జరిగింది మరి పోనీ ఈ 11 నెలల్లో అయినా కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోగా ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోయి ఈ విషయాన్ని. మీ ఇంట్లో పిల్లలు వాష్రూమ్ వెళ్ళాలంటే స్టైలిష్, అందులో కూడా చెప్పులు వేసుకొని ముఖానికి మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు హ్యాండ్ వాష్లు పట్టుకొని చాలా హైజీన్గా పోతారు. మా పిల్లలేమో మాకు సంబంధించినటువంటి ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలేమో బాత్రూంలో పడుకోవాలనా? ఆ వాష్రూమ్ కమోడ్ పైన ఒక రాయేసిరట. అంత కింద కూర్చున్న వాష్రూమ్ ఉంటుంది కదా, బేసిన్. ఆ వాష్రూమ్ పైన ఆ కమోడ్ పైన ఒక రాయేసి దాని మీదనే ఏమంటారు దిండు పెట్టుకొని పడుకుంటున్నారట. అయ్యా ఏంది దుర్మార్గం ఇది? జగిత్యాల పట్టణ గురుకుల బాలుర పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో గత కొన్నేళ్లుగా తరూర్ క్యాంపులోనే ఎస్ఆర్ఎస్పీకి చెందిన గెస్ట్ హౌస్లో నిర్వహిస్తున్నారు. భవనం చాలా ఏళ్ల క్రితం నిర్మించినది కావడంతో పగులతో శిథిలావస్థకు చేరుకుంది. మరోవైపు భవన పరిసరాల్లో చెట్లు చెదారంతో దుర్గంధ భరితంగా ఉండడంతో పాములు విషసర్పాలు సంచరిస్తున్నాయి. గతంలో పాఠశాల కిచెన్లోకి దూరిన పామును చంపివేశారు. మరోసారి అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ అటెండర్ పాము కాటుకు గురయ్యారు. స్వయంగా విద్యార్థులు తెలిపారు. పరిస్థితులపైన ఆరా తీసేందుకు వెళ్లిన దిశ టీంకు పాఠశాల ఆవరణలో పాముకు కుబుసం కనిపించడం పరిస్థితి తీవ్రకు అద్దం పడుతోంది. ఇక రాత్రి వేళల్లో మలమూత్రాలకు వెళ్లాలంటే భయంగా ఉంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఈ గురుకుల పాఠశాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వశిక్ష అభియాన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని 60% కేంద్ర నిధులు 40% స్టేట్ ఫండ్స్తో ఈ పాఠశాల నిర్వహణ జరుగుతుండగా చాలా చోట్ల సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల మౌలిక వస్తువుల కల్పన చేపడుతున్న ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అదే భవనాల్లో అరకొర వస్తువులు నెట్టుకొస్తున్నారు. ఇంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు విద్యార్థులున్న ఈ పాఠశాల భవనం కలెక్టర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూతబేటు దూరంలో ఉన్నదట. ఈ పాఠశాల భవనం అటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి కలెక్టరేట్ భవనానికి చాలా దగ్గరలోనే ఉంటుందట. ఇక స్కూల్ షిఫ్టింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు డిఈఓ రాము. జగిత్యాల పట్టణ గురుకుల పాఠశాల విద్యార్థి ఇబ్బందులపై డిఈఓ రాము వివరణ కోరగా తాను ఛార్జ్ తీసుకొని ఒకరోజే అయిందన్నారు. పాఠశాల సమస్యలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తామని తెలిపిన డిఈఓ పాఠశాల మరో చోటుకు షిఫ్టింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వివరించారు. ఇక వాష్రూమ్ వెళ్ళాలంటే భయం వేస్తోంది విద్యార్థులు చెప్తారు. చెత్త చెదారంతో నిన్న పాఠశాల ఆవరణలో పాములకు విషపురులకు విలయంగా మారిందని విద్యార్థులు వాపోతున్నారు. పాముల కారణంగా రాత్రి వేళల్లో
మలమూత్రాలకు వెళ్లాలంటే భయంగా ఉందని విద్యార్థులు తెలిపారు. తమ సమస్యలను అర్థం చేసుకొని పాఠశాలను మరో చోటికి మార్చాలని వారు కోరిరట. సో ఇది ఇటువంటి ఘటనలు బయటకు వస్తున్నాయి. ఏమో చేస్తున్నాం